సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలు, సినిమా విశేషాలు మనం పుంఖాను పుంఖాలుగా అనేక ఎపిసోడ్స్‌గా చెప్పుకుంటూ వస్తున్నాం. యూట్యూబ్‌లో ఎన్ని ఎపిసోడ్స్ చెప్పుకున్న దాఖలాలు కూడా లేవు. ఇవి నిజంగా మీకు కొత్తగా అనిపిస్తున్నాయా? మీకు సరికొత్త విషయాలు తెలుసుకుంటున్నారా? అలాగైతే వెంటనే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ కృష్ణ ప్లస్ పాయింట్ ఏంటి? అంటే ప్రొడక్షన్‌లో గానీ, లేకపోతే నిర్మాణ బాధ్యతల్లో గానీ, కొత్త సినిమాలు చేపట్టడంలో గానీ, లేదా హిందీ సినిమాలు తీయటంలో గానీ, పద్మాలయ స్టూడియోస్ నిర్మాణంలో గానీ, డిస్ట్రిబ్యూషన్‌లో గానీ, లేకపోతే అనేక థియేటర్స్ మెయింటైన్ చేయటంలో గానీ, ఏదైనా సరే ఆయన విజయంలో కీలక పాత్ర వహించింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సోదరులు మాత్రం పేర్లు చెప్పక తప్పదు. ఒకళ్ళు జి. హనుమంతరావు అయితే మరొకళ్ళు జి. ఆదిశేషగిరిరావు. అలాగే వాళ్ళ బావమరుదులు కూడా ఉన్నారండి. సూర్యనారాయణ బాబు, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు, అలాగే చెరుకూరి సత్యనారాయణ. కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ మీద నుంచి ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ద్వారా చెరుకూరి సత్యనారాయణ చేసేవారు. అలాగే ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ మీద సినిమాలు తీసేవాళ్ళు. దానికి కృష్ణ అన్ని సినిమాల్లో కూడా ఏదో 1, 2 సినిమాలు తప్ప అన్నీ ఆయన యాక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి ఒక లక్ష్మణుడిలాగా ఎన్ఐటి బ్యానర్ స్థాపించి అన్నకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి త్రివిక్రమరావు ఈయన చెప్పుకోవాలి. త్రివిక్రమరావు తర్వాత కృష్ణ వచ్చేటికి ఇద్దరు సోదరులు చెప్పాను కదా. అల్లూరి సీతారామరాజు నిర్మాణం విషయంలో హనుమంతరావే పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అలాగే మరి ఎనకౌంటర్ సినిమాకి వచ్చేప్పటికి కూడా హనుమంతరావే పూర్తి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. హనుమంతరావు అయితే చాలా సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా తర్వాతకు వచ్చేప్పటికి గోపీకృష్ణ బ్యానర్కి వచ్చేప్పటికి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, ఇది కృష్ణరాజు బ్రదరు, ఈయన కూడా నిర్మాణ బాధ్యతలు తీసుకునేవారు. ఇలాగా ప్రతి ప్రొడ్యూసర్ వెనకాల కూడా ఒక బ్రదర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మోహన్ బాబుకి వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఆయన ఉండేవారు. అలాగే మురళీమోహన్కి కిషోర్ అని చెప్పేసి ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా నిర్మాణ బాధ్యతలు చూస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళు ఏంటంటే అన్నకి చేదోడు వాదోడుగా ఉండి ఆ బ్యానర్ వాల్యూని నిలబెట్టుకుంటూ వచ్చారు. అందులో ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు త్రివిక్రమరావు వచ్చేప్పటికి 1977 తర్వాత ఎన్ఐటి బ్యానర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లేదు. అప్పటికి రామకృష్ణ సినీ స్టూడియోస్ రావటం, ఆ ఎన్ఐటి బ్యానర్ మీద తీసినటువంటి సినిమా హక్కులన్నీ కూడా త్రివిక్రమరావుకి ఇచ్చేయటం, ఇవన్నీ సెటిల్మెంట్ జరగటం, కళ్యాణ్ చక్రవర్తి సినిమా థియేటర్ని విజయవాడలో వాళ్ళు కట్టుకోవటం ఇలా జరిగాయి. కానీ ఇక్కడ పద్మాలయకి వచ్చేప్పటికి మాత్రం అందరూ మాత్రం ఎక్కడ కూడా విడిపోలేదు. చివరి వరకు కలిసి ఉన్నారు. ఎక్కడ కూడా విభేదాలు లేవు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని లాభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళు మాత్రం డబ్బులు వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు కూడా తీసుకురాలేదు. ఇది గొప్ప గమనార్హం. ఇందాక నేను ఒక చెప్పాను, ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే సోదరులు ఉండబట్టే అన్ని గొప్ప సినిమాలు ఆయన తీయగలిగారు. హిందీలో తీయగలిగారు, తెలుగులో తీయగలిగారు, పద్మాలయ స్టూడియోస్ని నిర్మించగలిగారు, కృష్ణ ఎంటర్ప్రైజెస్ మీద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయగలిగారు. మరి హిందీ సినిమాలు తెలుగులో తీశారు, తెలుగులో సినిమాలు హిందీలో తీయగలిగారు. ఎందుకంటే ఒక పక్కన నటుడుగా బిజీగా ఉంటూ మరో పక్కన నిర్మాణ బాధ్యతలు చేపట్టడం అంటే సోదరుల సహకారం ఉండబట్టే ఆయన చేయగలిగారు. మరి ఆయన మైనస్ పాయింట్ ఏంటంటే మొహమాటం. ఇది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొహమాటం అంటే ఎవరైనా సరే వచ్చి ఏమండి మీరు ఈ సినిమా నాకు చేసి పెట్టాలి అంటే రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా అడగలేరు, అదొకటి. తర్వాత కథ విషయంలో కూడా ఈ కథ బాగున్నా బాగాలేకపోయినా ఆ సినిమా ఏదో తీసేద్దాం, అతనికి ఏదో లాభం చేకూరుతున్న ఒక ఉద్దేశంతో కొన్ని కథలు బాగాలేకపోయినా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే నాకు జడ్జిమెంట్ లేక కాదు, నాకు జడ్జిమెంట్ తెలుసు. ఆ సినిమా కథ బాగాలేకపోతే అది ఆడదనే తెలుసు. కాకపోతే ఆ టైంకి అనమాట
ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ దగ్గర కథ లేదు, టైం పడుతుంది, డేట్స్ ఉన్నాయి, ఏదో రకంగా ఇచ్చేస్తే ఏదో ఒక బిజినెస్ అవుతుంది, రూపాయికి ఏదో ₹2 లాభం వస్తుంది, ప్రొడ్యూసర్ గట్టెక్కుతాడు కదా అన్న ఒక భావంతో మొహమాటానికి కొన్ని సినిమాలు ఒప్పుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నారు కూడా, ఆయన ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఒప్పుకున్నారు. అలాగే నేను చెప్పినట్టు ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ సోదరులు మాత్రం మంచి తెలివి గల వాళ్ళు, పట్టుదల గల వాళ్ళు, నిర్వహణ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు. హనుమంతరావు తీసుకున్నా, ఆదిశేషగిరిరావు తీసుకున్నా కూడా వాళ్ళకి అన్నిటి మీద ఒక నిర్వహణ బాధ్యత తెలుసు, ప్రొడక్షన్ అంటే తెలుసు, ప్రొడక్షన్ వాల్యూస్ అంటే తెలుసు, అలాగే వాళ్ళ టెక్నికల్ సిబ్బందిని ఎలా చూసుకోవాలో తెలుసు, అలాగే ఒక డైరెక్టర్ని ఎలా చూసుకోవాలో తెలుసు, ఒక ఆర్ట్ డైరెక్టర్ని ఎలా తీసుకోవాలో తెలుసు. కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి అంటే వాళ్ళకి పర్మనెంట్, విఎస్ఆర్ స్వామి అంటే పద్మాలయకి విఎస్ఆర్ స్వామి కెమెరామెన్గా పర్మనెంట్గా ఉండేవారు. అలాగే మరి కెమెరామెన్ ఆయన పర్మనెంట్గా ఎలా ఉండేవారో అలాగే మేకప్ వచ్చేవాడికి అందరూ కూడా పర్మనెంట్ ఆర్టిస్ట్లే ఉండేవాళ్ళు. అలాగే విజయకృష్ణ యూనిట్ కూడా ఒక్కసారి పద్మాలయకి పనిచేసేది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మెయింటైన్ చేస్తూ అందరినీ చక్కగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలు తీసి రామలక్ష్మణులు మన మహాభారతంలో మరి పాండవులు మనం ఎలా చెప్పుకుంటామో మనం ఆ విధంగా కూడా వీళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చరిత్రలో ఒక అధ్యయనం కనుక చేసి ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి అని చెప్పి కనుక మనం రాస్తే ఖచ్చితంగా అది ఈ అన్నదమ్ముల గురించి రాయాల్సిందే. ముగ్గురు అన్నదమ్ములు కష్టపడి తెలుగు సినిమా ఇండస్ట్రీని, హిందీ సినిమా ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో, కన్నడంలో జయకేతం ఎగరేసిన ఈ అన్నదమ్ములు ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు అని మనం చెప్పక తప్పదు.